హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. టుడే రెసిపీ వచ్చేసి మనకి వెజ్ పులావ్ అండి. సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నీట్గా రైస్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడుతున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను రైస్ని వచ్చేసి. ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొని మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి 2 తీసుకోవాలన్నమాట. ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. కొద్దిగా పుదీనా, ఒక హాఫ్ కప్పు టమోటా అనమాట. ఒక టమోటా అయితే సరిపోతుంది అనమాట. మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా రెడీగా పక్కకు పెట్టుకోండి. మిక్సీ పెట్టి స్టవ్ మీద బాండీ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలన్నమాట. కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయాలండి. అక్కడ స్కిప్ అయిందనమాట. తర్వాత ఓల్డ్ గరం మసాలా అనమాట. చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ ఏమన్నా వేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు వేసి జీడిపప్పు వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది మనకి లో ఫ్లేమ్లో మంచి కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం అనమాట. ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఆలు, క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్ వేసుకున్నాను అనమాట. గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కానీ, గోపీ కానీ అలా ఏం వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. లో ఫ్లేమ్లో మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసాను అనమాట. వెజిటేబుల్కి తొందరగా కుక్ అవ్వడం కోసం సాల్ట్ వేసాను. వెజిటేబుల్స్ ఇలా కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం ఇదంతా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అడుగు పట్టకుండా దగ్గరుండి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను 2 కప్పుల బాస్మతి బియ్యం తీసుకున్నాను కదా, 4 కప్స్ వాటర్ తీసుకున్నాను అనమాట. లేదు మీరు విజిల్ కుక్కర్లో పెట్టే విధంగా అయితే 3 కప్సే సరిపోతాయి అనమాట. మన రైస్ని బట్టి తీసుకోవాలి. కొత్త రైస్ అనుకోండి 1.5 కప్ సరిపోతుంది. అదే ఓల్డ్ రైస్ అనుకోండి బాస్మతి బియ్యంలోనే 1కి 2 పడతాయి అన్నమాట. వాటర్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే రైస్ అనేది కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ అంతా ఇలా కుక్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇలా టిష్యూ పేపర్స్ పెట్టేసి మనము రైస్ మీద కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమైందంటే పైన ఆరిపోయినట్టు ఉండకోకుండా రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి. చూస్తున్నారా వీడియో క్లిప్లో పైన కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట. రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనకి లంచ్ బాక్స్కైనా పిల్లలకి డిన్నర్కైనా సింపుల్గా చేసేయచ్చు అనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.